తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్‌కి మీ అందరికీ స్వాగతం. మీరా నవల వింటున్నామండి. రచన లక్ష్మి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి, షేర్ చేసి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్‌ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. విజయ్‌ని ఎత్తుకొని వంటింట్లోకి వెళ్ళింది మీరా. కాంతమ్మ అన్నం తినలేదు. ఆఖరికి ఆవిడ చేత గుక్కెడు కాఫీ కూడా తాగించలేకపోయింది మీరా. కాంతమ్మకి టెంపరేచర్ కూడా వచ్చింది. విజయ్ పడుకున్నాడు. మీరా తల్లికి కాస్త దూరంలో కింద కూర్చుంది. ఎడమొహం పెడమొహంలో ఉన్న ఇంతవరకు రోజులు పెద్ద మంచిగా లేకపోయినా ఏదో సాఫీగా గడిచిపోతున్నాయి. ఇంతవరకు తెలుసున్న వాళ్ళు ఎవరూ తటస్థపడలేదు. ఇలా అయిపోయిన తల్లి ఎప్పటికీ తేరుకుంటుంది? మధ్యాహ్నం 3 గంటలైంది. బాచీ వచ్చాడు. ఎలా ఉంది పిన్నిగారు అని పలకరించాడు. బాగానే ఉందమ్మా, కళ్ళు తెరవకుండానే చెప్పింది కాంతమ్మ. బాచీ కూడా అబద్ధం ఆడాడని బాచీ మీద ఆవిడకి కోపం వచ్చింది. సరోజినీదేవి చెప్పకపోతే తను నిజంగా మీరా అక్కడ ఆయాగా చేస్తుందనుకున్నాం. 5 నిమిషాలు ఆవిడ దగ్గర కూర్చున్న బాచీ మీరాని యువతలకి రమ్మని సంజ్ఞ చేశాడు. ఆమె ముందు గదిలోకి వచ్చింది. అమ్మగారు రమ్మన్నారక్క అన్నాడు. ఇంక రానని ఆవిడికి చెప్పాను కదా, ఇంక రాలేను బాచీ అంది. సరోజినీదేవి వచ్చి వెళ్ళాక కాంతమ్మగారు చూసిన చూపు మీరా ఎప్పటికీ మర్చిపోలేదు. అయినా తను ఎప్పటినుంచో మానేయాలనుకుంటోంది. పిన్నిగారికి ఒంట్లో బాగుండలేదని చెప్పానక్క, అయినా ఓసారి రమ్మను మాట్లాడాలి అన్నారక్క. అమ్మనిలా వదిలి రాలేను బాచీ, ఇదే చెప్పు. తల్లిని వదిలి రావటానికి లేదట అని చెప్పు. ఖచ్చితంగా చెప్పింది ఆమె. బాచీ వెళ్ళిపోయాడు. తర్వాత కాఫీ కాచి తల్లికి ఇచ్చింది. ఆవిడ తాగనంటే తాగనంది. మీరా ఇంక చేసేది లేక ఓ పక్కన పెట్టి మూత పెట్టేసింది. సాయంత్రం 5 గంటలు కావస్తోంది. మీరా తల్లిని హాస్పిటల్కి తీసుకెళ్తానని బ్రతిమాలింది. నాకేమీ వద్దు, నన్నిలా బ్రతకని అని విసుక్కుంది. ఆఖరికి మీరా తనే వెళ్ళి మందు తీసుకొస్తానంది. నువ్వు తెచ్చినా నెమ్మింగను, అవతల పారబోస్తాను అరిచినట్టే అంది. మీరా తల్లి మాటలు లెక్క పెట్టలేదు. ఇలా ఉండి మందు లేకపోతే ఎలాగా అనుకుంది. మీరా జడ విప్పుకుంది. తలంతా దిమ్మగా పచ్చి పుండులా ఉంది. ఆమె కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. మీరా చీర మార్చుకుని అమ్మా తలుపేసుకో అంది. కాంతమ్మ మాంతం లేచి కూర్చుంది. ఎక్కడికి? మళ్ళీ అక్కడికేనా? అక్కడికి చచ్చినా వెళ్ళను, డాక్టర్ దగ్గరికి. నేను మింగను, నువ్వు వెళ్ళొద్దు. నేనంత తేలిగ్గా పోయే ఘటాన్ని కాదు. మీరాకి వెర్రి దుఃఖం వచ్చింది. తను ఏదో అనాలనుకుంది, మళ్ళా ఊరుకుంది. ఆవిడసలే ఆవేశంలో ఉంది. ఒంట్లో బాగుండలేదు. అప్పుడు తనేమన్నా ఇంక రెచ్చిపోతుంది. తలుపేసుకో, విజయ్ని ఇంట్లోనే ఉంచుతున్నాను అనేసి బయటకొచ్చేసింది. ఇటే చూస్తున్న పూజార్లావిడ మీరా తలెత్తి అటు చూసేసరికి చప్పున లోపలికి తప్పుకుంది. వడ్డాబత్తుల మంగమ్మ కిటికీలోంచి చూస్తోంది. ఆమె గబగబా రోడ్డు మీదకి వచ్చింది. ఇంక వాళ్లంతా తనని ఓ వింత మృగాన్ని చూసినట్లు చూస్తారు కావును. రోడ్డు మీదకి వచ్చేసరికి బాచీ మళ్ళా వస్తూ కనిపించాడు. నిన్నొకసారి వచ్చి వెళ్ళమంటున్నారక్క, లేకపోతే అమ్మగారే వస్తారట. ఆమెకి చాలా కోపం వచ్చింది. ఇన్నాళ్ళు ఆవిడని ఎంతో గౌరవించింది. రాలేను, రావటానికి లేదంటే ఏమిటి నిర్బంధం? ఇన్నాళ్ళు చేస్తానని అగ్రిమెంటు కానీ రాసిచ్చానా? విసుగ్గా కోపంగా అంది. ఒకసారి వచ్చి జీతం తీసుకెళ్ళమను అన్నారు. ఇంట్లో ఎవరెవరున్నారు? అమ్మగారు ఒక్కరే ఉన్నారు. ఆవిడ అన్నగారు ఇప్పుడే నాతో ఇంతవరకు వచ్చారో, ఎటు వెళ్ళారో మరి. హాస్పిటల్కి వెళుతోంది. తొందరగా వస్తే ఈ పూట వస్తుందట, లేకపోతే రేపు వస్తుందట అని చెప్పు అంది. సరేనని బాచీ వెళ్ళిపోయాడు. మీరా హాస్పిటల్కి వెళ్ళిపోయింది. మీరా కనుచూపు మేర కనిపించే వరకు నిలబడిన ప్రకాశ్రావు గారు మెల్లగా ఆ సందులోకి దారి తీశారు. ప్రకాశం గారిని బాచీ కానీ ఆమె కానీ పిలవలేదు, చూడలేదు. తమ వాళ్ళకి కనపడకుండా ఓ కొట్టు దగ్గర కాస్త పక్కగా నిలబడ్డారాయన. మాటల్లో అడిగినట్టుగా బాచీని అడిగారు దారిలో, మీరా వాళ్ళ ఇల్లు ఎక్కడా అని. బాచీ చెప్పిన ప్రకారం ఆయన వచ్చారు. ఓ ఇంటి ముందాగి మీరా కాంతమ్మగారు వాళ్ళ ఇల్లు ఎక్కడా అని అడిగారు. ఆ ఇల్లే అని పెంకుటిల్లు చూపించాడతను. ఆయన తడిక తోసుకొని లోపలికి అడుగుపెట్టారు. ఆయన కాళ్ళు వణుకుతున్నాయి. గుండె దడ విపరీతంగా కొట్టుకోసాగింది. పెదాలు వణుకుతున్నాయి.
ఒక్క మాటలో చెప్పాలంటే మనిషి నిలువెల్లా కంపిస్తున్నారు. వాళ్లే వాళ్లే ఆయన మనసు గట్టిగా చెబుతోంది. కాంతమ్మ పోలికలు మీరాకి చాలా ఉన్నాయి. ఆయన గుమ్మం మీద కాలు పెట్టి క్షణంసేపు ఆగి గట్టిగా ఊపిరి పీల్చుకున్నారు. గుండె దిటవు చేసుకున్నారు. తలుపు మీద వణికే వేళ్లతో నెమ్మదిగా తట్టారు. అలా తట్టడంలో తలుపు తెరుచుకుంది. తలుపు చప్పుడుకి కాంతమ్మ కళ్ళు తెరిచింది. ఆవిడకి లేచే ఓపిక లేక, లేవాలనిపించక తలుపు గడియ వేయలేదు. గుమ్మంలో అపరిచిత వ్యక్తిని చూసి చప్పున లేచింది. కళ్ళు గిర్రున తిరిగాయి. కళ్ళు గట్టిగా మూసుకొని వేళ్లతో కళ్ళ మీద ఒకసారి నొక్కుకొని కళ్ళు తెరిచింది. ప్రకాశం గారు ఇంకో 2 అడుగులు లోపలికి వేశారు. కాంతమే, తన కళ్ళు తనని మోసం చెయ్యవు. ఆయన కాంతమ్మని వెంటనే గుర్తుపట్టారు. కానీ కాంతమ్మ ఆయన్ని తొందరగా పోల్చుకోలేకపోయింది. అసలే మనసు కుదురులేదు, ఒంట్లో బాగుండలేదు. ఎవరా అని గుర్తు చేసుకుందామన్నా అంతా ఏమిటో చెదురుముదురుగా వచ్చిపోతున్నాయి. ఆయన ఇంకో 2 అడుగులు ముందుకు వెళుతూ వణికే గొంతుకతో కాంతం అన్నారు. నెత్తిమీద పిడుగుపడినట్టు అదిరిపడింది. కళ్ళు పత్తికాయల్లా అయినాయి. తూలి పడిపోతానేమో అనిపించి గోడని ఆసరా చేసుకుంది. 22 సంవత్సరాల క్రితం. ఆయన దగ్గరికి వస్తూ కాంతం, నేను ఇంకా ఏదో అంటున్నారు ఆయన. కాంతమ్మ ఆ అంటూ కింద పడిపోయింది. ప్రకాశం గారికి కాళ్ళు చేతులు ఆడలేదు. ఆయన పొద్దున్నే విన్నాడు ఆవిడకి ఫిట్స్ వస్తాయని. ఆయన గబగబా వంటగదిలోకి వెళ్లారు. గ్లాసు కోసం వెతికి తీసుకుని పక్కనే బిందెలో నీళ్లు ముంచి తీసుకొచ్చారు. నుదుటి మీద నీళ్లు చల్లారు. కాంతం నేను కళ్ళు తెరు. ఆయన కంఠం వణికింది. భగవాన్, ఎలాంటి పరిస్థితికి వచ్చారు? ఎలాంటి కాంతం ఎలా అయిపోయింది? ఆయన చొక్కా జేబులోంచి రుమాలు తీసుకొని నీళ్లతో తడిపి నుదుటి మీద వేస్తూ కాంతమ్మ ఏ క్షణాన లేస్తుందా అని ఆ బంగారు క్షణం కోసం ఒళ్లంతా కళ్ళు చేసుకొని వేచి చూస్తున్నారు ఆయన. షర్టు పై మీది కండువా చివళ్లతో కాంతమ్మ పెదాల చివరి నుండి కారుతున్న నొరుగని తుడిచారు. కాంతమ్మ కదిలింది. ఆయన ఆతృతగా చూస్తున్నారు. కాంతమ్మ కళ్ళు తెరిచింది. అయోమయంగా అటూ ఇటూ చూస్తున్న ప్రకాశం గారు కొద్దిగా ముందుకు వంగి ఎలా ఉంది కాంతం అని అడిగారు. కాంతమ్మ పూర్తిగా తెలివిలోకి వచ్చింది. ఆవిడకంతా అర్థమైంది. లేని ఓపిక తెచ్చుకొని ఒక్క ఉదుటన లేచి నిలబడింది. కాంతం, నెమ్మదిగా, కాంతమ్మ చెయ్యి పట్టుకుంటూ అన్నారాయన. ఛీ అంటూ చెయ్యి విదిల్చేసుకుంది. ఆవేశంతో ఆవిడ ఊగిపోతుంది. నోటి వెంట ఒక్క మాట పెగల్లేదు. కాంతం, కూర్చో, నేనంతా చెప్తాను అనునయంగా అన్నారు. ఏమీ చెప్పక్కర్లేదు, వెళ్ళండి. మేమెలా ఏడుస్తున్నామో చూద్దామని వచ్చారా? చూసి ఆనందిద్దామని వచ్చారా? ఆయన వారిస్తూ దగ్గరకొచ్చారు. కాంతమ్మ గుమ్మంకేసి చెయ్యి చూపిస్తూ వెళ్ళండి, ఒక్క క్షణం ఇక్కడ ఉండొద్దు, నాకేం చెప్పొద్దు, వెళ్ళండి ఆవేశంగా అంది. గదిలో ఆడుకుంటున్న విజయ్ బూర ఊదుకుంటూ వచ్చాడు. నా మాట విను కాంతం, మీకోసం ఎంత వెతికానో నాకే తెలియదు. కోవూరంతా వెతికాను. స్కూలుకెళ్ళి అడిగితే మీ దొడ్డమ్మకు ఏలూరు బదిలీ అయిందని చెప్పారు. అక్కడ వెతికాను. ప్రాధేయపడుతున్నట్టు చెప్తున్నారాయన. ఆవిడకి ఇంకా ఆవేశం వచ్చింది. అవును, అన్నగారి చేత ముందు నా దారి నన్ను చూసుకోమని ఉత్తరం రాయించేసి ఆ తర్వాత నా కోసం అంతా వెతికారు. ఉత్తరమా? ఏ ఉత్తరం? ఆశ్చర్యంగా అడిగారాయన. మీరు రాయించిన ఉత్తరం మీకే తెలియదా? నిజంగా భగవంతుడి సాక్షిగా నాకు తెలియదు కాంతం. కాంతమ్మ విసురుగా లోపలికి వెళ్ళింది. పెట్లో అడుగున నలిగిన, అక్కడక్కడా చిరిగిన పాత కాగితాన్ని తీసుకొచ్చి ముఖాన్నేసి కొట్టినట్టు విసిరికొట్టింది. ఆయన ఆ కాగితం తీసి కూడబలుక్కుంటూ చదువుకొని కొయ్యబారిపోయారు. అందులో ఇలా ఉంది. నీ పేరు కాంతం అని చెప్పాడు తమ్ముడు. వాడిని ఆలోచించుకోవటానికి వ్యవధన్నా ఇయ్యకుండా గుళ్ళో పసుపు కొమ్ము కట్టించుకున్నావట. నన్నడిగితే అది వాడి తప్పు కాదు, ఆడదానివై ఉండి తొందరపడటం నీది తప్పు. ఏది ఏమైనా వాడు బాధ్యుడు కాడు, ఎవరూ బాధ్యులు కారు. నీకు నువ్వే బాధ్యురాలివి. నా తమ్ముడికి అక్కడి నుంచి వచ్చిన 4 రోజులకే మా మేనత్త కూతురుతో వైభవంగా పెద్దల సమక్షంలో వివాహమైంది. మీరిక్కడికి వచ్చి ఏదైనా గొడవ చేస్తే ఊరుకునేది లేదు. మొండితనంగా వస్తే దాని పర్యవసానం ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదనుకుంటాను. ఈ అడ్రస్సు నా తమ్ముడు ప్రకాశమే ఇచ్చాడు. అది ఆయన పెద్దన్న రాసిన ఉత్తరం, కాదనటానికి వీల్లేదు. అన్నయ్యకి ఎలా తెలిసింది? ఒక్క శాంతకేగా తను చెప్పింది. దానికి కూడా అడ్రస్ తెలియదే. ఆయన తలెత్తి తప్పు చేసిన వాడిలా బాధగా కాంతమ్మ కేసు చూశాడు.
ఇప్పుడేమంటారో అన్నట్లున్నాయి కాంతమ్మ చూపులు. విజయ్ కాంతమ్మని ఆనుకుని ప్రకాశం గారిని వింతగా చూస్తున్నాడు. నిజంగా ఈ అడ్రస్ నేను ఇవ్వలేదు. అసలు నా చెల్లెలికి తప్ప ఎవరికీ తెలియదు. ఒకవేళ ఇప్పుడెవరూ సంజాయిషి అడగటం లేదు. ఇంక వెళ్ళొచ్చు కఠినంగా అంది కాంతమ్మ. మీరా మీరా ఆవిడికి మళ్ళీ దుఃఖం ఉప్పెన్లా వచ్చింది. వెళ్ళండి, మీరా రాకముందే వెళ్ళిపోండి. ఇడుగో దాని పాపం, వెళ్ళండి, ఇంకా వాగే ఓపిక నాకు లేదు. అది ఇంటికి రాకముందే వెళ్ళిపోండి. అది మిమ్మల్ని చూడ్డానికి వీల్లేదు. అది వచ్చేలోపు మీరు వెళ్ళిపోకపోతే తల బద్దలు కొట్టుకొని చస్తాను. వెళ్ళండి ఏడుస్తూ అరిచింది కాంతమ్మ. ఆయన దగ్గరికి రాబోతూ ఏదో చెప్పబోయాడో. నాకేం చెప్పొద్దు, వెళ్ళండి. ఒక్క క్షణం ఇక్కడ ఉన్నారంటే నా శవంతోటే మీరు మాట్లాడేది. ప్రకాశం గారికి భయమేసింది. వెర్రి దుఃఖం వచ్చింది. తను అక్కడే ఉంటే కాంతమ్మకి ఏమవుతుందో, ఆ ఆవేశంలో మళ్ళీ ఫిట్స్ వస్తే అని కంగారు పడి వెంటనే యువతలకి వచ్చేశారు. కాంతమ్మ నుంచున్న చోటునే కుప్పలా కూలిపోయింది. దోసిట్లో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. విజయ్కి భయమేసిందిలా ఉంది. వాడు రాగం అందుకున్నాడు. వాడిని దగ్గరకు తీసుకుని ఒళ్ళో కూర్చోపెట్టుకుని మౌనంగా ఏడుస్తూ కూర్చుంది. కొంతసేపటికి కాంతమ్మ సర్దుకుంది. విజయ్కి 2 బిస్కెట్లు ముందు పడేసి మంచంలో కూలబడింది. ఓ అర్ధగంటకి మీరా వచ్చింది. తలుపు గడియ వేసుకోలేదా అంటూ తల్లి మంచం దగ్గరకొచ్చింది. అమ్మా తల్లి పక్కలో కూర్చుంటూ పిలిచింది. కాంతమ్మ మాట్లాడలేదు. తల్లి ఒంటి మీద చెయ్యి వేస్తూ, అమ్మా ఒకసారి ఇటు చూడు ప్రేమగా జాలిగా అంది. కాంతమ్మ కళ్ళమ్మట నీళ్లు ధారలు కడుతున్నాయి. కళ్ళు తెరవలేదు. అమ్మా నేను నిన్ను చాలా బాధ పెట్టాను, ఒప్పుకుంటున్నాను. ఏం చేస్తే నీకు సంతోషంగా ఉంటుందో చెప్పు. విజయ్ని ఏ అనాథ శరణాలయంలోనన్నా ఇచ్చేయమంటావా? మీరా గొంతుకి ఏదో అడ్డుపడగా ఆగిపోయింది. ఈసారి గట్టిగా ఏడ్చేసింది కాంతమ్మ. నన్నేం చేయమంటావో చెప్పు. నీ మనసులో మాట చెప్పమ్మా. నువ్విలా ఏడుస్తూ కూర్చుంటే భరించలేకుండా ఉన్నాను. కాంతమ్మ కూతుర్ని కౌగిలించుకొని బోరుమంది. మీరా అతి ప్రయత్నం మీద ఏడుపు ఆపుకుంటోంది. అంతలా ఎందుకేడుస్తోందో అర్థం కాలేదు. మీరా నా మీద నీకు కోపం లేదా? అసహ్యం లేదా? ఎప్పుడైనా ఒక్క దెబ్బ వేసి ఎరుగనే పాపిష్టిదాన్ని. నా చేతులు ఎందుకు విరిగిపోలేదే? ఏడుస్తూ అంది. తల్లి తనని కొట్టినందుకే చాలా బాధపడుతోందని గ్రహించింది మీరా. మనసు కొంత తేలికపడినట్లయింది. అమ్మా అదేం నువ్వు మనసులో పెట్టుకోవద్దు. నాకు నువ్వు చెప్పకపోతే ఎవరు చెప్తారమ్మా? నువ్వంటే నాకెప్పుడూ కోపం లేదు. నిజం ఒట్టమ్మా, నా మాట నమ్మవా? నమ్మమ్మా. ఆవిడ మాట్లాడలేదు. కూతుర్ని వదల్లేదు. ఎన్నాళ్లకో చూసినట్లు ఆప్యాయంగా అక్కున చేర్చుకున్నట్లుగా ఉంది ఆవిడకి. తల్లి కాసేపు అలాగే దగ్గరగా ఉంచుకుంటే బాగుండుననుకుంది మీరా. సేద తీరినట్టుగా ఉంది మీరాకి. తల్లి కౌగిలిలో ఉన్న మీరాకి విజయ్ చప్పుడు లేదేమా అని చూసింది. విజయ్ అని పిలిచింది తల్లి చేతులు తప్పించుకుంటూ. ఎడం చేత్తో పొట్టని చక్కెర డబ్బా పట్టుకొని వంటింట్లో నుంచి వచ్చాడు విజయ్. మూతంతా చక్కెర, గుప్పిలి నిండా చక్కెర. మీరాకి నవ్వు ఆగలేదు. నవ్వు ఆపుకుంటూ అక్కడ పెట్టు కళ్ళెర్ర చేసింది. తర్వాత అమ్మా ఈ మందు తాగు, డాక్టర్ గారు నిన్ను తీసుకురమ్మన్నారు. నువ్వు రాకపోతే పోనీ ఇంటికి తీసుకువస్తాను అంది. కాంతమ్మ కూతురి చేతిలో మందు అందుకొని వేసుకుంది. అమ్మా కొంచెం కాఫీ తాగు, నీకు నీరసంగా ఉంది. నేను నీరసంగా ఉన్నా నాకు పర్వాలేదు. తల్లి ఒడిలో తల పెట్టుకుని అంది. కాంతమ్మ మౌనంగా కూతురు జుట్టు నిమరసాగింది. కొద్దిసేపు మీరా తల్లి ఒడిలో తల పెట్టుకుని అలాగే కూర్చుంది. తర్వాత మీరా లేచి కాఫీ కాచి తల్లికి ఇచ్చింది. కాంతమ్మ మారు మాట్లాడకుండా అందుకుంది. నీకేది నువ్వు తెచ్చుకో అంది. మీరా తల్లి ఇంత తొందరగా తేరుకుంటుందని అనుకోలేదు. ఏనుగంత బలం వచ్చింది మీరాకి. తను వెళ్ళి కాఫీ తెచ్చుకొని తల్లి పక్కలో కూర్చుంది. కాంతమ్మ ఇంటి నుండి బయటకొచ్చిన ప్రకాశం గారు మతిపోయినట్లు తిరిగారు. ఆయనకి ఇంటికెళ్లాలనిపించలేదు. తను వాళ్ల గురించి ఎంత బాధపడ్డాడు, ఎన్ని ప్రదేశాలు వెతికాడు. కాంతం మగపిల్లవాడిని కన్నదో ఆడపిల్లని కన్నదో కూడా తెలియదు. ఎక్కడుందో ఏం తిప్పలు పడుతోందో తెలియక తనెంత కుమిలిపోయాడో కాంతానికి తెలిస్తే ఎంత బాగుండేది. అసలు తననేదైనా చెప్పనిస్తేగా. అసలు అన్నయ్యకి ఎలా తెలిసింది? శాంతతో చెప్తుంటే విన్నాడా? నా డైరీ కూడా చూసి ఉంటాడు. అంతకన్నా తెలియడానికి వాడికి అవకాశం లేదు.
ఇది తెలిసే తను 2-3 సార్లు ప్రయాణం అయినప్పుడు ఆపేశాడు. అప్పుడు కాంతానికి ఉత్తరాలు కూడా రాశాడే, అవి కాంతానికి అందలేదా? ప్రకాశం గారు ఆలోచించుకుంటూ ఊరు దాటేశారు. ఒకళ్ళిద్దరూ తెలుసున్న వాళ్ళు పలకరించారు. ముభావంగా వాళ్ళకి సమాధానమిచ్చి వంతెనకి దిగువగా కూర్చుని నిశ్చలంగా పారే కాలువలో నీటిని తదేకంగా చూడసాగారు. అలా ఆయన చీకటి పడే వరకు అక్కడే కూర్చున్నారు. ఆయనకసలు కదలాలని లేదు. శేఖరం కారు వంతెన దాటి రోడ్డు మలుపు తిరిగింది. కారు కాస్త ఎదురుకి వెళ్ళి ఆగిపోయింది. మామయ్యలా ఉన్నాడే, ఇక్కడ కూర్చున్నాడేమిటి అనుకొని కారు దిగాడు శేఖరం. ప్రకాశం గారి దగ్గరగా వచ్చి భుజం మీద చెయ్యి వేశాడు. మామయ్య, ఇక్కడ కూర్చున్నావేమిటి అని అడిగాడు. శేఖరం చెయ్యి పడేసరికి ఉలిక్కిపడ్డారు. నువ్వా అన్నారు. ఇక్కడ కూర్చున్నావేం, చీకటి పడింది, రా వెడదాం అన్నాడు. ఆయన నెమ్మదిగా లేచి శేఖరం వెంట మౌనంగా వచ్చి శేఖరం పక్కన కూర్చున్నారు. కారు స్టార్ట్ అయింది. శేఖరం మేనమామ కేసి చూసి, ఏం మావయ్య అలా ఉన్నావు, ఒంట్లో కులాసాగా లేదా, లేకపోతే ఇందిర గురించి దిగులు పడుతున్నావా? ఇందిర గురించి బెంగ పెట్టుకోకు మావయ్య, మేమంతా లేము. మంచి రోజు చూడు, మనిద్దరం వెళ్ళి తీసుకొద్దాం. ఆయన అలా ఉండడానికి కారణం ఇందిర పురిటి గురించే అనుకున్నాడు శేఖరం. మీ మనసులు నాకు తెలుసురా, అందుకే అంత ధైర్యంగా ఇక్కడికొచ్చాను. ఆయన గొంతు భారంగా ఉంది. మరి ఇంకెందుకు దిగులు? ఇక్కడైతే వాళ్ళు పంపరా? ఇందిర గురించి కాదురా. ఆయన గొంతు వణికింది. ప్రకాశం గారికేసి కొద్దిగా తల తిప్పి, మరి ఇంక దేనికి అలా ఉన్నావు అని అడిగాడు. ఇందిర గురించి కాకపోతే ఆయనకి సమస్యలేముంటాయి? ఇందిర అత్తగారు కాస్త పేచీకోర్లు అని విన్నాడు. ఇందిర గురించి కాదంటున్నాడు. ఆయన సీటు వెనక్కి జార్లపడ్డాడు. ఒకసారి కళ్ళు మూసుకొని తెరిచాడు. మీరా ఎవరో కాదురా శేఖరం, మీరా నా బిడ్డ. నేను చేసిన పిరికి పనికే వాళ్ళ జీవితాలు అలా అయినాయి. ఆయన మాట పూర్తి కాకుండానే కారు సడన్ బ్రేక్తో ఆగిపోయింది. వాట్? మీరా నీ కూతురా? పూర్తిగా ప్రకాశం గారి కేసు తిరిగి నమ్మలేనంత ఆశ్చర్యంగా అడిగాడు శేఖరం. అవునరా, పొద్దున్న మీరా అని ఆ పేరు వినగానే ఉలిక్కిపడ్డాను. మీరాని చూస్తూనే ఆశ్చర్యపడ్డాను. మీరా అచ్చం తల్లి పోలికే. కాంతం. ఆయన ఆగిపోయారు. ఎలా? ఇంకెలా అడగాలో శేఖరానికి అర్థం కాలేదు. ఆయన చెప్పడం మొదలుపెట్టారు. నేను రాజమండ్రిలో టీచర్గా చేస్తున్నప్పుడు నేను టీచర్ ఉద్యోగం చేయడం ఎవరికీ ఇష్టం ఉండేది కాదు. ఆ పొలం పనులు చూసుకోకూడదా అనేవారు. నేను ఇంకో స్నేహితుడు 2 గదులు అద్దెకు తీసుకుని వండుకునేవాళ్ళం. దొడ్డి వెనకాల అవధానులు గారని ఉండేవారు. వాళ్ళకి నీళ్లు కావాలంటే మేముండే ఇంట్లోకి రావాల్సి వచ్చేది. ఇంట్లోంచి దొడ్లోకి దోవ ఉండేది. అవధానులు గారి మేనకోడలు కాంతం. తల్లిదండ్రి ఎవరూ లేని అభాగ్యురాలు. ఇంట్లో అంత చాకిరీ ఆ అమ్మాయే చేస్తుందని, లేకపోతే మేనత్త చంపేస్తుందని మేమున్న ఇంటి ముసలమ్మగారు అంటుండేది. మేము కూడా చూసినప్పుడల్లా నీళ్లు తోడుతూనో, బట్టలు పిండుతూనో, పిల్లలకి నీళ్లు పోస్తూనో కనపడేది. ఎక్కువగా మాట్లాడేది కాదు. 18 ఏళ్ళు వచ్చినా పీలగా 14 ఏళ్ల పిల్లలా ఉండేది. ఆ చాకిరీ చేసి కృంగిపోతోందని ముసలమ్మగారు అంటూ ఉండేది. నాకు, నా స్నేహితుడికి ఆ అమ్మాయిని చూస్తే చాలా జాలేసేది. కానీ మేమేం చేయగలం? ఆ మేనత్తకి ఏటేటా పురులు. అంత చాకిరీ ఈ అమ్మాయే చేయాలి. అప్పుడప్పుడు ఆవిడ కాంతం మీద చెయ్యి కూడా చేసుకునేదట. ముసలమ్మగారే చెప్పి బాధపడేది. అలాంటి రోజుల్లోనే నా మనసులో ఓ అభిప్రాయం మొలకెత్తింది. కానీ ఇంట్లో ఒప్పుకుంటారో లేదో. అప్పటికే ఇంట్లో ఉన్న మా మేనత్త కూతుర్ని నా పెళ్ళాం అంటుండేవారు. అయినా పల్లెటూళ్ళలో పెద్ద మనిషి అవ్వకుండానే అప్పుడు పెళ్ళిళ్ళు చేస్తున్నారు. అందులో మా తాతయ్య చండశాసనుడు. ఆయన్ని ఎదిరించి ఏ పని ఎవరూ సాహసించేవారు కాదు. స్కూల్లో పరీక్షలయ్యాక ఇంటికెళ్ళినప్పుడు అమ్మకు చెప్పొచ్చు అనుకున్నాను. ఒకరోజు కాంతం గురించి ఆలోచిస్తూ కూర్చున్నాను. పుస్తకం చదువుదామన్నా చదవబుద్ధి కాలేదు. నా స్నేహితుడు నిద్రపోతున్నాడు. కొంతసేపటికి లైటు ఆర్పి నేను కూడా పడుకున్నాను. ఓ 10 నిమిషాల తర్వాత ఎవరో సన్నగా రోదిస్తున్న శబ్దం వినపడింది. నేను వెంటనే లేచి కూర్చున్నాను. కాంతం గురించి ఆలోచిస్తున్నానేమో, ఆ ఏడుపు కాంతందే అనిపించింది. మెల్లగా తలుపు తీసుకుని బయటకు వచ్చాను. నా ఊహ అబద్ధం కాదు. బామ్మగారి గది దగ్గర అరుగు మీద మోకాళ్ల మీద తల పెట్టుకుని ఏడుస్తోంది కాంతం. నా మనసు ఏదోలా అయిపోయింది.
ధైర్యం చేసి నెమ్మదిగా వెళ్ళి కాంతం అని మెల్లగా పిలిచాను. ఉలిక్కిపడి తలెత్తింది. ఒక్క ఉదుటన లేచి నిలబడింది. కంగారుగా చూసింది నాకేసి. వెళ్ళబోయింది. నేను చప్పున కాంతం చెయ్యి అంది పుచ్చుకున్నాను. ఏదో చెప్పబోయాను, కానీ నా మాట వినిపించుకోకుండానే చెయ్యి లాక్కొని పరుగులాంటి నడకతో వెళ్ళిపోయింది. నేనలా చెయ్యి పట్టుకోవడంతో భయపడిందో ఏమో. వారం రోజులు గడిచిపోయినాయి. నేను కాంతం విషయంలో ఒక నిర్ణయానికి వచ్చేశాను. కాంతం ఒకసారి కనిపిస్తే నా అభిప్రాయం చెప్పాలని ఎదురుచూశాను. కానీ కాంతం నన్ను చూస్తూనే భయపడ్డట్టు పారిపోయేది. ఇంక నా అభిప్రాయం ఎలా చెప్పాలో అర్థం కాలేదు. అంత క్రితం రోజునే నా స్నేహితుడు వాళ్ళ నాన్నకి ఒంట్లో బాగుండలేదని ఉత్తరం వస్తే 4 రోజులుండి వస్తానని చెప్పాడు. వాడు అటు వెళ్ళాక ఇంటి ముసలమ్మగారు, చూశావా నాయనా, భగవంతుడికి ఆ పిల్ల మీద ఎంత దయలేదో అంది. ఆవిడ మాట్లాడేది కాంతం గురించేనని నాకు అర్థమైపోయింది. ఏమిటోనని భయమేసింది. ఏమిటి మా అమ్మగారు, ఎవరి గురించి అన్నాను ఏమీ తెలియనట్లు. ఆవిడ నిట్టూర్చింది. ఇంకెవరి గురించి నాయనా, అవధాన్లు కాంతానికి పెళ్లి కుదుర్చుకు వచ్చాడో అంది. నా నోటి వెంట మాట రాలేదు. ఎలాంటి సంబంధమని అడగవేం ఆవిడే అంది మళ్ళీ. చెప్పండి అన్నాను నీరసంగా. రెండో పెళ్లి వాట, 46 ఏళ్ళు, 6 పిల్లలట. పక్షవాతం అత్తగారు, చిన్నప్పుడే పుట్టింట స్థిర నివాసం ఏర్పరచుకున్న ఆడబిడ్డ. ఇంకా ఆవిడ ఏదో చెప్తోంది. ఆ అమ్మాయి ఒప్పుకుందా మా అమ్మగారు అని అడిగాడు. ఒకటే ఏడుస్తోంది నాయనా, నాకసలు పెళ్ళే వద్దు, ఇలాగే మీకు చాకరీ చేసుకు బతుకుతాను అని ఏడుస్తోంది. వాళ్ళకా డబ్బుందట. 2000 అవధాన్లకి ఇస్తున్నారు. రేపే చిన్న తిరుపతి వెళ్తున్నారట నాయనా. అక్కడే పెళ్ళట. మేము ఇది మంచిది కాదని చెప్పాము. అది కూడా మా ఎదురుగానే. నేనా పెళ్లి చేసుకోనని మేనమామ కాళ్ళు పట్టుకొని ఏడ్చింది. దానితో దాన్ని బయటికి రానియటం లేదు. 3 రోజులుగా కాంతం కనిపించటం లేదు. ఇందుకా అనుకున్నాను. ఏదైనా సలహా అడగడానికి సమయానికి నా స్నేహితుడు కూడా ఊళ్ళో లేడు. నాకేం చేయటానికి పాలుపోవటం లేదు. రాత్రి 12 గంటలు దాటి ఉంటుంది. కిటికీ దగ్గరగా పడక్కుర్చీ వేసుకుని పడుకున్నాను. కాంతం గురించే నా ఆలోచన. కాంతాన్ని బయటికి రానీయకపోవడం వల్ల నాకు కాంతంతో మాట్లాడడానికి కుదరలేదు. అయినా అన్నీ నిర్ణయించుకున్నాక నేనేం చేయగలను అనుకున్నాను. అలా ఆలోచిస్తున్న నాకు ఉన్నట్టుండి గాజుల చిరుశబ్దం అయింది. ఉలిక్కిపడి లేచి నిలబడ్డాను. కిటికీ గుండా బయటికి చూశాను. నూతి పళ్ళెం మీద ఎవరో నుంచున్నట్లుగా కనపడింది. నా గుండెలు కొట్టుకున్నాయి. ఎవరా అని కళ్ళు చికిలించుకొని చూశాను. సందేహం లేదు, కాంతమే. నేను చప్పున శబ్దం కాకుండా నెమ్మదిగా తలుపు తెరుచుకొని బయటకొచ్చాను. కాంతం బావి గట్టు మీద ఓ కాలు వేసింది. గిలక దుంగని కుడి చేత్తో పట్టుకుంది. రెండో పాదం ఎత్తబోయింది. నేను మెరుపులా వెళ్ళి 2 చేతులతో పట్టుకున్నాను. కెవ్వున అరవబోయింది. నేను నోరు నొక్కేశాను. 2 చేతులతో ఎత్తి నా గదిలోకి తీసుకొచ్చాను. మనిషి వణికిపోతోంది. ఆ విశాలమైన కళ్ళు భయంతో ఇంకా విశాలమైనాయి. గ్లాస్తో నీళ్లు తీసుకెళ్ళి ఇచ్చాను. అందుకోలేదు. వాళ్ళకి చెప్తానని భయపడిందో ఏమో. మీ వాళ్ళకి చెప్పను, ముందు ఈ నీళ్లు తాగు అన్నాను. నాకేసి అలాగే చూస్తూ వణికే చేతులతో గ్లాస్ అందుకొని అన్ని నీళ్లు తాగేసింది. ఆ గ్లాసు గూట్లో పెట్టి కాంతం పక్కన కూర్చున్నాను. దూరంగా జరిగింది. ఏం భయపడకు కాంతం, చాలా రోజులుగా నీతో ఓ మాట చెప్పాలనుకుంటున్నాను. నన్ను చూస్తూనే నువ్వు భయపడినట్టు పారిపోతున్నావు అన్నాను. ఈసారి ఆ కళ్ళల్లో ఏమిటా అన్న ఆశ్చర్యం తొంగి చూసింది. ఇలాంటి పని ఎందుకు చేయబోయావు అని అడిగాను. నాకేసి భయంగా చూసింది. మీ మావయ్య నీకు పెళ్లి కుదిర్చాటగా అని అడిగాను. కాంతం కళ్ళు నీళ్లతో నిండుకున్నాయి. అక్కడి నుంచి తప్పించుకు వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తున్న దానిలా కనపడింది నాకు. నేనంటే నీకిష్టమేనా అని అడిగాను. అర్థం కానట్టు చూసింది. నువ్విలాంటి పని ఎందుకు తలపెట్టావో నాకు తెలుసు. నీకిష్టమైతే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. మీ మామయ్యతో చెప్తాను అన్నాను. మొదట నా మాటలకి తెల్లబోయినట్టుగా చూసినా వాళ్ళ మామయ్య పేరెత్తేసరికి వణికిపోయింది. నేనిన్ని మాట్లాడుతున్నాను, నువ్వొక్కటి మాట్లాడవేం అన్నాను. నాకేం సమాధానం చెప్పకుండా లేచి నిలబడింది. ఎక్కడికి అన్నాను నేను లేస్తూ. ఇంట్లోకి అంది మెల్లగా. నేనంటే నీకిష్టమేనా అని అడిగాను. ఇష్టమే అన్నట్టు తల ఊపింది. మీ మామయ్యతో చెప్పనా అన్నాను. వద్దు అంది. ఏం అని అడిగాను. చంపేస్తాడు అంది. నేను చెప్తాను అన్నాను. కొద్దిసేపు మౌనంగా ఉంది.
ఉన్నట్టుండి నా కేసి సూటిగా చూసింది. నిజంగా నేనంటే మీకిష్టమా అని అడిగింది. అంత క్రితం మాటలు రానట్టుండే కాంతం అంత సూటిగా అడిగేసరికి కొంచెం ఆశ్చర్యపడ్డాను. ఇష్టమే అన్నాను. అయితే నన్ను పెళ్లి చేసుకుంటారా అంది. చేసుకుంటాను. ఇంకా ఏదో చెప్పబోతున్నాను. మధ్యలోనే కాంతం అంది. మీరు నిజంగా నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటే నా మెళ్ళో పసుపు కొమ్ము కట్టి మా మామయ్య వాళ్ళ కళ్ళ పడకుండా ఎక్కడికైనా తీసుకుపోండి. లేదంటే నా తల్లిదండ్రుల దగ్గరికి నన్ను వెళ్ళనియండి. కాంతం ఏడ్చేసింది. రేపే తిరుపతి ప్రయాణం. వాళ్ళు మా మామయ్యకి 2000 ఇస్తారట. ఎవరు చెప్పినా మామయ్య వినడు. దయచేసి నా దారికి అడ్డు రాకండి. మీ కాళ్ళు పట్టుకుంటాను అంటూ కాళ్ళకి చుట్టేసుకుని ఏడ్చేసింది. నా గుండె తరుక్కుపోయింది. కాంతాన్ని లేవనెత్తాను. కళ్ళు తుడిచాను. ఇంత హఠాత్తుగా ఎలా? నా మీద నమ్మకం లేదా? మీ మామయ్యతో నేను మాట్లాడతాను అన్నాను. వద్దు, ఈ పెళ్ళి వద్దు అంటేనే చాంతాడుతో వాతలు పడేట్టు కొట్టాడు. మీకు నిజంగా నన్ను చేసుకోవాలని ఉంటే పసుపు కొమ్ము కట్టండి. తెల్లవారేలోగా నన్నెక్కడన్నా దాచండి. నాకు మీ చల్లని మనసే ముఖ్యం. మంచి చెడ్డలతో నాకు పనిలేదు అంది. నాకు దిక్కు తోచలేదు. తెల్లవారేలోగా ఎక్కడ దాచనో? నాకంత పరిచయస్తులు ఎవరు లేరు. అదే మాట కాంతంతో అన్నాను. మీకు అభ్యంతరం లేకపోతే కొవ్వూరులో ఒక ఆవిడ ఉంది. మాకు బంధువులు కాదు, కానీ నా జీవితం ఇలా ఒడ్డున పడిందంటే ఆవిడ చాలా సంతోషిస్తుంది అంది. అలాగైతే అక్కడ ఉండు. ఆవిడ సమక్షంలోనే ఆవిడ చేతి మీదుగా వివాహం జరిపిస్తుంది అన్నాను. కాంతం ఒప్పుకోలేదు. వాళ్ళ మామయ్యకి తెలిస్తే వచ్చి లాక్కుపోతాడు. అప్పుడేమీ అనడానికి ఉండదు. ఆ అడ్డు తీరిపోతే నాకు కాస్త ధైర్యంగా ఉంటుంది. అలా అయితేనే అక్కడ ఉంటానంది. నా గదిలోని నా స్నేహితుడికి కాస్త భక్తి ఎక్కువ. వాడు దేవుడి ఫోటోలు, క్యాలెండర్లు చాలానే తగిలించాడు. ఆ దేవుళ్ల సాక్షిగా మేమిద్దరం భార్యాభర్తలం అయినాము. కాంతం సంతోషం ఏమని వర్ణించను. ట్యాక్సీ తీసుకుని కాంతం చెప్పిన ఆవిడ మీరాబాయమ్మ ఇంటికి వెళ్ళాము. ఆవిడ నిండు మనసుతో ఆదరించింది. ఈ సంగతి ఇంటి దగ్గర ఎలా చెప్పాలా అన్నదే సమస్య. శాంతతో చెప్పి దాని చేత చెప్పించవచ్చని ధైర్యంగా ఉన్నాను. కాంతం మేనమామ ఇంట్లో నానా గొడవ పడ్డారు. చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసినా విశ్వాసం లేదని వాళ్ళత్తయ్య నానా గొడవ చేసింది. ఇలాంటి ముదనష్టపు పిల్లని కొంపకి తీసుకొచ్చి నా నెత్తికెక్కించారంటూ మొగుడు మీద విరుచుకుపడింది. వచ్చే 2000 పోయాయని వాళ్ళకి చాలా బాధగా ఉంది. ఎటొచ్చి ఆయన పైకి తేలలేదు. ఆవిడ బయటపడిపోయింది. మేనత్త ఎప్పటికైనా ఎక్కడన్నా కనపడకపోతుందా? ఊరికే వదిలిపెడతానా అంటూ పెద్దగా కేకలు పెట్టింది. నా స్నేహితుడు ఊరి నుంచి వచ్చాక ఏమిట్రా ఇది అన్నాడు. నేను జరిగిన సంగతంతా చెప్పాను. నువ్వు ఆవేశంలో తొందరపడలేదు కదా అన్నాడు. లేదని చెప్పాను. అవధాన్లు గారు దూరపు బంధువులకి ఉత్తరాలు రాసి దగ్గరలో ఉన్న బంధువుల ఇళ్ళకి కాస్త ఏమాత్రం పరిచయం ఉన్నా గాలించమన్నాడు. నేను రోజు వెళ్ళి కాంతాన్ని చూసి ఇక్కడ సంగతులన్నీ చెప్పేవాణ్ణి. మీ వాళ్ళకి తెలిపారా అని అడిగింది. లేదు, పరీక్షలు అవగానే స్వయంగా వెళ్ళి చెప్తాను అని చెప్పాను. అలా నేను అన్నప్పుడు ఒక్కొక్కసారి భయంగా అపనమ్మకంగా కనిపించేది. నీకేం భయం లేదు, వాళ్ళేమనరు, నన్ను నమ్ము అని దగ్గరికి తీసుకోగానే చాలా ధైర్యంగా సంతోషంగా ఉండేది. నేను ఎప్పుడు వెళ్ళినా మీరాబాయమ్మ గారు ఏమీ అభ్యంతరం చెప్పేది కాదు. నా మీద ఆవిడకి ప్రత్యేకమైన అభిమానం ఉండేది. నాకు అన్నం పెడుతూ ఒక్కొక్కసారి అభిమానం నిండిన స్వరంతో అనేది, ఏం పుణ్యం చేసుకుంది నాయన కాంతం, లేకపోతే ఇన్నాళ్లుగా చెర నుండి ఎవరు విడిపించగలిగారు? ఈ విషయం మీ వాళ్ళకి తొందరగా చెప్పటమే మంచిది బాబూ అని. 1 రోజులు గడిచిపోయాయి. నా స్నేహితుడు రోజూ గొడవ చేస్తుండేవాడు. ఇంటికి ఉత్తరం రాయటానికి భయపడేవాడిని. ఎందుకంత తొందరపడ్డావు అంటూ. ఇంటి దగ్గర నాన్న పద్ధతి చెప్పినా వాడికి అర్థం కాదు. నువ్వు అనుకున్నంత మూర్ఖుణ్ణి కాన్రా. నాన్న ఒప్పుకోకపోయినా నేను కాంతానికి అన్యాయం చెయ్యను. పరీక్షల దగ్గరకొచ్చాయి. నేను మధ్యలో 2 రోజులు కాంతం దగ్గరికి వెళ్ళలేదు. తర్వాత నేను వెళ్ళేసరికి నన్ను వాటేసుకుని చంటి పిల్లలా ఏడ్చేసింది. బ్రతిమాలగా ఊరుకుంది. ఎప్పుడైనా రాకపోతే ఇలా కంగారు పడి ఏడుస్తూ కూర్చోవద్దని చెప్పి ధైర్యంగా ఉంటానని మాటియ్యమని మాట తీసుకున్నాను. తర్వాత నేను 1-2 సార్లు వెళ్ళలేకపోయినా అన్నం తినేది కాదుట. దిగులుగా కూర్చునేదిట. నేను వెళ్ళినప్పుడు మీరాబాయమ్మగారు చెప్పేది, 2 రోజులైంది నాయనా, 3 రోజులైంది నాయనా కాంతం నవ్వి అంటూ.
పరీక్షలు అయిపోయినాయి. 2 రోజులు కాంతం దగ్గరుండి వెళ్దామని వచ్చాను. కాంతానికి ఒంట్లో బాగుండలేదు, పడుకుంది. ఏమిటి సుస్తి అని కంగారుగా అడిగాను. ఏమీ లేదు అని నవ్వింది. డాక్టర్కి చూపించుకున్నావా అని అడిగాను. లేదని తలూపింది. ఎన్నాళ్ల మట్టి అని కోపంగా అడిగాను. నేను వారం రోజులుగా వెళ్ళనందుకు దిగులు పడి చూపించుకోలేదనుకున్నాను. ఎందుకంత భయం? ఏం లేదు. సిగ్గుగా నవ్వింది. అది నేనేం గుర్తించలేదు. ఇంతలో మీరాబాయమ్మగారు కాఫీ గ్లాస్తో అక్కడికి వచ్చింది. ఆవిడనడిగాను, మీరన్నా కేకలేసి చూపించద్దా అని. ఆవిడ నవ్వుతూ, ఏం కంగారు లేదు నాయనా, ఈ టైంలో అలాగే ఉంటారు అంది. నాకు అర్థం కాలేదు. నువ్వు తండ్రివి కాబోతున్నావు. నేను బయలుదేరే ముందు నాన్నగారి దగ్గర నుండి రిజిస్టర్ కవర్ వచ్చింది. ఇదే టెలిగ్రామ్గా భావించి ఉన్న ఫలంగా రమ్మని. ఏమిటో అర్థం కాలేదు. కాంతానికి ధైర్యం చెప్పి 4 రోజులలో వస్తానని చెప్పి ఊరుకొచ్చాను. ఇంటి ముందు పెద్ద పందిరి, ఇంటి నిండా చుట్టాలు. ఇంటి ముందు పందిరి చూశాక భయమైతే తగ్గింది. కానీ పెళ్ళి ఎవరిది? వర్ధిని పెళ్ళా అనుకుంటూ లోపలికి అడుగు పెట్టాను. అడిగో పెళ్ళికొడుకు మాటల్లోనే వచ్చాడు అన్నారు 2-3. నా వెనుక ఎవరైనా ఉన్నారా అని తిరిగి చూశాను. ఎవరూ లేరు. వాళ్ళన్నది నన్ను చూసే. నా గుండె జల్లుమంది. వెంటనే నా నోటి వెంట మాట రాలేదు. తర్వాత తేరుకొని ధైర్యం తెచ్చుకుంటూ, ఎవరికీ పెళ్ళి అన్నాను. ఇంకెవరికోయ్? నీకే సింహగర్జన. నాకా? లేకపోతే నాకా? అది వరకు నేను వర్ధనిని చేసుకోనని ఓసారి అనేసరికి నానా గొడవ అయింది. అమ్మ నన్ను లోపలికి తీసుకెళ్ళింది. ఏమిటమ్మా ఇది అని అడిగాను. అమ్మ ఏదో చెప్పబోతుంటే వెనకాలే ఉన్న నాన్నగారు, నీకు వర్ధినికి ఎల్లుండే పెళ్ళి, ఇంక నోరెత్తడానికి వీల్లేదు అన్నారు. నాకిష్టం లేదు, ధైర్యం తెచ్చుకుంటూ అన్నాను. ఆయన అసలే బ్లడ్ ప్రెషర్ మనిషి, చండశాసనుడు. గట్టిగా రెచ్చిపోయాడు. అందరూ గుమిగూడారు. నన్నేమీ చెప్పనీయలేదు. నేను 1-2 సార్లు అన్న మాటలు ఆయన కేకల్లో నా మాటలు నాకే వినపడలేదు. అత్తయ్య చావు బతుకుల్లో ఉంది. దానికి నేను మాటిచ్చాను. శుభలేఖలన్నీ అందరికీ వెళ్ళాయి. ఇప్పుడు నువ్వు కాదన్నావంటే నేను కాలవలో దూకుతాను. అలా నేను చేయకపోతే మా నాన్నకి నేను పుట్టలేదు. ఏమిటా తొందర? నింపాదిగా నచ్చ చెప్పాలి గాని అంటూ నాన్నని కొందరు బంధువులు వారించబోయారు. నాన్న వినలేదు. ఆ లోకంలో ఉన్న నా తల్లిదండ్రుల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నువ్వు కాదు అన్నావంటే నేను తక్షణం ప్రాణం తీసుకుంటాను అరిచారాయన. ఆయన అన్నంత పని చేసే మనిషే. ఆయన కోపం పట్టుదల నేను ఎరగందేం కాదు. అమ్మ గొల్లున ఏడుస్తూ నా 2 చేతులు పట్టుకుంది. నా పసుపు కుంకుమ నిలబెట్టునాయనా, ఇవి చేతులు కావు అంది. అమ్మా బాధగా అన్నాను. నన్నెవరూ ఏమీ చెప్పనీయలేదు. నాన్నగారు నన్ను మరోసారి బెదిరించి వెళ్ళిపోయారు. ఆయనకి అత్తయ్య అంటే పంచప్రాణాలు. నేను కాదన్ను. కానీ ఆయన నా గురించి రవంత కూడా ఆలోచించలేదు. అసలు ఆ ధ్యాసే ఆయనకెప్పుడూ లేదు. అది వరకోసారి చెప్పడం వల్లనే కాబోలు అన్నీ సిద్ధం చేశారు. అంత క్రితం 4 రోజుల క్రితమే సెలవులియ్యగానే రమ్మని రాశారట. అది నాకు అందలేదు. నేను ఆ పూట రాకపోతే తెల్లవారి అన్నయ్య వద్దామనుకున్నాట. నా బాధ ఎవరితో చెప్పుకోను? నీకు జ్వరంగా ఉందని మీ అమ్మ స్నాతకం అవుతుంటే వచ్చింది. ఈ 3 రోజులే కాకుండా నన్ను దొంగని కాసినట్టు కాశారు, ఎక్కడికి వెళ్లకుండా. అంతా అయిపోయింది. శాంతతో చెప్పాను. నోట మాట రాని దానిలా అయిపోయింది. 2 సార్లు ప్రయాణం అయితే అన్నయ్య ఆపేశాడు. కాంతానికి 4 రోజుల్లో వస్తున్నా ఏం భయపడవద్దని ఉత్తరం రాశాను. నా అడ్రస్సు కాంతానికి ఇవ్వలేదు. మళ్ళీ ఓ రోజు ఎవరు ఆపినా ఆగకూడదని మొండితనంగా బయలుదేరాను. అత్తయ్య పోయింది. ఆవిడకి కొడుకుల్లేరు. నన్ను కదలనీయలేదు. కాంతానికి ఇంట్లో మేనత్త పోయిందని, అందుకే రాలేకపోయానని, కంగారు పడవద్దని రోజు విడిచి రోజు ఉత్తరం రాసేవాణ్ణి. అసలే ఒట్టి మనిషి కాదు. నాలో మొండితనం ప్రవేశించింది. కాంతానికి ఈ విషయం తెలియనీయకుండా, కాంతానికి ఏ లోటు రాకుండా నేను చూస్తాను అని దృఢంగా అనుకున్నాను. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తే.